మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో మొట్టమొదటిసారి మన డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొణిదెల గారు అడుగు పెట్టారు. మా ఇంటి ఆడపడుచు పిఠాపురంలో అడుగు పెట్టిందని చెప్పి ఇటు జనసేన శ్రేణులు కానీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు కానీ చాలా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. రేపు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని కాకినాడలో ఆయన జెండా వందనానికి రావడం అయితే జరిగింది ముఖ్య అతిథిగా. దానిలో భాగంగా ఆయన సతీమణి ఎవరైతే ఉన్నారో అన్నా కొణిదెల గారు కూడా ఈ రోజు కాకినాడ వెళుతూ పిఠాపురంలో ఆగి పిఠాపురం పురోహితిక అమ్మవారి శక్తిపీఠాన్ని, అదే విధంగా కుక్కుటేశ్వర స్వామి రాజరాజేశ్వరి సమేత కుక్కుటేశ్వర స్వామి దేవాలయాన్ని, పాత గయ్యని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిఠాపురం మీ అందరికీ తెలిసిందే, దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగా పాతగయ క్షేత్రం ఎంతో ప్రాముఖ్యత చెందినది. దానికి అక్కడ మరొక శక్తిపీఠం కూడా ఉంది, పురోహితిక అమ్మవారి శక్తిపీఠం. దానితో పాటుగా స్వయంభూ దత్తాత్రేయ స్వామివారు కూడా ఉన్నారు. వీటిని దర్శించుకోవడానికి ఎవరైతే పిఠాపురం స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొణిదెల గారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఇటు పురోహితిక అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క విశిష్టతను ఆలయ పూజారులు, అర్చకులు తెలియచేయడం జరిగింది. దానితో పాటుగా గో పూజను ఆవిడ నిర్వహించడం జరిగింది. ప్రత్యేక పూజలు ఇక్కడ నిర్వహించడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచి 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొట్టమొదటిసారిగా అన్నా కొణిదెల గారు పిఠాపురంలో అడుగు పెట్టడం అనేది ప్రతి ఒక్కరూ కూడా సంబరాలు చేసుకునే విధంగా ఇక్కడ ఉందని చెప్పవచ్చు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, గెలవక ముందు కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఇటు రామ్ చరణ్ గారు కానీ, కొణిదెల సురేఖ గారు కానీ, అదేవిధంగా నాగబాబు గారు కానీ, నాగబాబు గారి భార్య అయినటువంటి పద్మజ గారు కానీ, నిహారిక గారు కానీ, వరుణ్ తేజ్ గారు కానీ, సాయి ధరమ్ తేజ్ గారు కానీ, మొత్తం మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ గారితో సహా ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత కూడా పిఠాపురం పర్యటించడం అయితే జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నా కొణిదెల మాత్రం ఇప్పుడు రాలేదు. ఇదే మొట్టమొదటిసారి ఆవిడ పిఠాపురం రావడం, ఇక్కడ పాతగయ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. రాబోయే రోజుల్లో ఆయన మాటిచ్చారు, పిఠాపురంలో నేను సొంత ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి. ఆ దిశగా అన్న అడుగులు పడినా మనం పడొచ్చు అనే సంకేతాలు కూడా వినబడుతున్నాయి. ఇక్కడే ఆయన శాశ్వత నియోజకవర్గంగా పిఠాపురం ఉంటుందని చెప్పి కూడా పలుమార్లు ప్రకటించడం జరిగింది. ఏదేమైనప్పటికీ అన్నా కొణిదెల గారు పిఠాపురం పర్యటనలో భాగంగా ఇక్కడ ప్రత్యేక పూజలు మీరు చూడొచ్చు విజువల్స్ లో. ఆవిడ గో పూజ, అదేవిధంగా ఇక్కడ పాదగయ క్షేత్రంలో ఉమా కుక్కుటేశ్వర స్వామి, అదేవిధంగా రాజరాజేశ్వరి సమేత ఇద్దరికి కూడా ప్రత్యేక పూజలు, పురోహితిగా అమ్మవారిని దర్శించుకుని ఆ ఆలయ విశిష్టత తెలుసుకోవడం, దానితో పాటు స్వయంభూ దత్తాత్రేయ గురించి కూడా అక్కడ స్థల పురాణం కూడా తెలుసుకోవడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందరో సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటుంటారు. వాళ్ళ కోరిన కోరికలను ఖచ్చితంగా తీరతాయన్న నమ్మకంతో ఉంటుంటారు. దానిలో భాగంగా అన్నా కొణిదెల గారు స్థానిక ఎమ్మెల్యే సతీమణిగా కూడా ఆవిడ ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొనడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి అన్నా కొణిదెల గారు ఇక్కడ రావడంతో ఘన స్వాగతం పలికారు ఆలయ
అర్చకులు, ఆలయ ఈవో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ శ్రీనివాస్ గారు, ఆలయ అర్చకులు, జనసేన నాయకులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజల్లో వారు కూడా పాలు పంచుకోవడం అయితే జరిగింది. కెమెరామెన్ రామచంద్రతో శ్రీనివాస్, సుమన్ టీవీ.